అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన, నిజం చెప్పాలంటే ఒక మహాద్భుతమైన ఇతిహాస ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సుందరకాండ. మనం తరచుగా వింటూనే ఉంటాం కదా, కానీ ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు. అచంచలమైన ధైర్యానికి, ఫోకస్కి, అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసే మానసిక స్థైర్యానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వేల సంవత్సరాలుగా ప్రజలకు స్ఫూర్తినిస్తున్న ఈ అద్భుతమైన ఘట్టం వెనుకున్న లోతైన అర్థాన్ని ఈరోజు మనం చాలా వివరంగా, సులభంగా తెలుసుకుందాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆనాటి పరిస్థితిని ఊహించుకోండి. ముందు ఏమాత్రం తీరం కనిపించని ఒక అనంతమైన మహాసముద్రం. దానికి ఆవల రాక్షసుల చెరలో బందీగా ఉన్న సీతాదేవి. ఆ సముద్రాన్ని దాటడం అసాధ్యమని అందరూ ఆశలు వదులుకున్న ఆ క్షణంలో ఒకే ఒక్క అడుగు, ఒకే ఒక్క లంఘనం ఆ పరిస్థితిని మొత్తంగా ఎలా మార్చివేసిందో ఈ పురాతన శ్లోకాలు మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. అసలు ఈ పారాయణాన్ని ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి పారాయణం వెనుక ఒక సంకల్పముంటుంది. అంటే మనమిది ఎందుకు చేస్తున్నామని ఒక స్పష్టమైన ఉద్దేశ్యం. ఇది ఈ పురాతన గ్రంథాన్ని ఇప్పటి మన ఆధునిక జీవిత సమస్యలకు నేరుగా కనెక్ట్ చేస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మూల గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఈ పారాయణమనేది కేవలం ఏదో పుణ్యం వస్తుందనో లేక భక్తి కోసమో మాత్రమే కాదు, భయంకరమైన రోగాల నివారణకు, ప్రపంచ శాంతికి, అలాగే మన శారీరక, మానసిక ధైర్యాన్ని పెంచడానికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అంటే ఇది మన మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచే ఒక అద్భుతమైన టూల్ అన్నమాట. సరే, ఈ అద్భుత ఘట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. రామాయణం అసలు ఎలా మొదలైందో తెలుసా? వాల్మీకి మహర్షి మరియు నారద మహర్షి మధ్య జరిగిన ఒక లోతైన, తాత్వికమైన సంభాషణతో ఇది ప్రారంభమవుతుంది. వాల్మీకి మహర్షి అడిగిన ఈ ప్రశ్న చాలా చాలా పవర్ఫుల్ కదూ. దానికి నారద మహర్షి ఏమాత్రం ఆలోచించకుండా, తడుముకోకుండా ఇచ్చిన ఒకే ఒక్క సమాధానం శ్రీరాముడు. ధర్మం, పరాక్రమం, సత్యం ఇవన్నీ మూర్తీభవించిన ఆ ఆదర్శ పురుషుడు చుట్టూనే ఈ మహాకావ్యం మొత్తం అల్లుకుని ఉంది. జరిగిన కథను మనం ఒక్కసారి గబగబా చూస్తే, రాజ్యం వదిలి అడవులకు రావడం, ఆ తర్వాత పంచవటిలో సీతాపహరణం జరగడం, దాలిలో సుగ్రీవుడితో మైత్రి, ఇవన్నీ దాటుకుని చివరకు ఆ మహాసముద్రం అంచున నిలబడ్డారు మన వీరులు. ఒక్కసారి ఆలోచించండి, ఆ సమయంలో వారిమీద, ముఖ్యంగా హనుమంతుడిమీద ఎంతటి అపారమైన ఒత్తిడి ఉండి ఉంటుందో కదా. ఇక ఇక్కడ్నుంచే అస్సలు సిసలైన సుందరకాండ మొదలవుతుంది. ఇక్కడి వరకు మాటల్లో ఉన్న కథ ఇప్పుడు ఒక్కసారిగా అద్భుతమైన యాక్షన్ మోడ్లోకి మారిపోతోంది. హనుమంతుడి గగనయానం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఎలా సిద్ధమయ్యాడో ఆ యాంత్రిక విధానాలను, అంటే ఆ మెకానిక్స్ని ఇక్కడ విడమర్చి చూద్దాం. ముందుగా ఆయన సూర్యుడికి, వాయుదేవుడికి నమస్కరించి తన శరీరాన్ని ఒక భారీ పర్వతంలా మార్చేశాడు. ఆ అపారమైన బరువుతో మహేంద్ర పర్వతాన్ని ఆయన కిందకు అదుమిపట్టేసరికి ఆ పర్వతం అక్షరాలా వణికిపోయింది. ఎంతలా అంటే మధించిన ఏనుగునుంచి నీరు కారినట్లుగా ఆ పర్వతం లోపలినుంచి జలపాతాలు బయటకు తన్నుకొచ్చాయని గ్రంథం అత్యంత సజీవంగా వర్ణించింది. వాట్ ఆ పవర్ కదా! ఆ టేకాఫ్లో ఉన్న ఎనర్జీని ఊహించుకోండి. శ్రీరాముడి విల్లునుంచి వదిలిన బాణంలా ఆయన ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఆ విపరీతమైన వేగానికి చుట్టుపక్కల ఉన్న చెట్లు, పువ్వులు అన్నీ కూడా ఒకేసారి గాలిలోకి లాగబడి ఆయన వెంటే ఆకాశంలోకి వెళ్లాయట. ఆ సీన్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి కదూ. అయితే ఈ ప్రయాణం కేవలం సముద్రాన్ని దాటటం మాత్రమే కాదు, ఇదొక అంతర్గత పోరాటం కూడా. దారిలో ఆయనకు ఎదురైన 3 అడ్డంకులు మన నిజ జీవితంలో మన క్యారెక్టర్ని టెస్ట్ చేసే 3 యూనివర్సల్ ప్రాబ్లమ్స్కి ప్రతీకలు. అవేంటో చూద్దాం. మొదటి అడ్డంకి మైనాక పర్వతం రూపంలో వచ్చింది. ఇది అచ్చం మనకు దొరికే కంఫర్ట్ జోన్ లాంటిదన్నమాట. ఆ బంగారు పర్వతం ఆతిథ్యం ఇవ్వబోయినప్పుడు హనుమంతుడు దాన్ని సున్నితంగా గౌరవిస్తూనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా తన ప్రయాణాన్ని కంటిన్యూ చేశాడు. మన లక్ష్యం చేరేదాకా టెంప్టేషన్స్కి లొంగకూడదు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణేముంటుంది? ఇక రెండవ పరీక్ష, సురస. ఈ ఘట్టం నాకెంతో ఇష్టమైనది.
సురస తన నోటిని 100 యోజనాల వరకు భయంకరంగా పెద్దది చేసినప్పుడు హనుమంతుడు తన బలాన్నంతా వాడకుండా ఎంతో స్మార్ట్గా తన శరీరాన్ని బొటనవేలి సైజ్కి కుదించుకొని రివ్వునామె నోట్లోకి వెళ్లి బయటకొచ్చేశాడు. చూశారా, కేవలం కండబలం మాత్రమే కాదు, ఎక్కడా ఎలా పరిస్థితులకు తగ్గట్లు మారాలో తెలుసుకోవడమే అస్సలైన తెలివితేటలు అని ఇది అద్భుతంగా ప్రూవ్ చేస్తుంది. ఇక మూడవది అత్యంత చీకటి మరియు భయంకరమైన అడ్డంకి, అదే సింహిక. ఈ రాక్షసి నేరుగా ఎదురుపడదు, నీడను పట్టుకుని హనుమంతుణ్ణి కిందకు లాగింది. మన చుట్టూ కనిపించకుండా ఉండే ప్రమాదాలకు, కుట్రలకు ఇది ప్రతీక. అప్పుడు హనుమంతుడు మళ్లీ చిన్నగా మారిపోయి ఆమె లోపలికి వెళ్లి ఆ దాగి ఉన్న ప్రమాదాన్ని లోపల్నుంచే అంతం చేసి బయటకు వచ్చాడు. ఇలాంటి ప్రాణాంతకమైన అడ్డంకులను, పరీక్షలను ఎంతో చాకచక్యంగా దాటుకుని ఎట్టకేలకు ఆయన గమ్యాన్ని చేరుకున్నారు. అసలా ల్యాండింగ్ ఎలా జరిగిందంటే, ఆలోచించండి, 100 యోజనాల ప్రయాణం, అది కూడా ఏ దారితెన్నులేని ఆకాశమార్గంలో. అయినా సరే త్రికూట పర్వతం మీద కాలు మోపేసరికి హనుమంతుడిలో ఇసుమంత కూడా అలసట లేదు అని వాల్మీకి మహర్షి చెప్తారు. ఇది శారీరక బలాన్ని మించిన మానసిక సంకల్పం. అదేనండి, మనసులో ఒక దృఢనిశ్చయం ఉంటే బాడీ దానంతట అదే సహకరిస్తుంది అనడానికి ఒక గొప్ప ప్రూఫ్ ఇది. ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో మాట్లాడుకున్న సంకల్పం దగ్గరికి వద్దాం. ఈ పుణ్యఘట్టాన్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల హనుమంతుడుకున్న ఆ అచంచలమైన ధైర్యం, ఆ ఫోకస్, ఆ విల్ పవర్ నేరుగా వినేవారికి కూడా లభిస్తుందని సంప్రదాయాలు బలంగా విశ్వసిస్తాయి. ఇట్స్ లైక్ పాసింగ్ ఆన్ దట్ ఎనర్జీ అన్నమాట. సో చివరిగా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. 1000 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక అసాధ్యమైన లంఘనం వెనుక ఉన్న కథ నేటికీ మన జీవితంలో ఎదురయ్యే కష్టాలనే సముద్రాలను ఆత్మవిశ్వాసంతో ఎలా దాటాలో నేర్పుతూనే ఉంది. ఇది కేవలం చరిత్ర కాదు, మనలో ధైర్యాన్ని నింపే ఒక ఎవర్ లాస్టింగ్ ఇన్స్పిరేషన్. ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ధన్యవాదాలు. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.